హలో అందరికీ, టుడే స్పెషల్ ఆలూ కర్రీ. ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూసేద్దామా? నేనైతే 1/2 kg ఆలూ తీసుకుంటున్నా. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అన్నిటిని ఇలా పీల్ ఆఫ్ చేసి వాటర్లో వేసుకోవాలి. ఆలూని వాటర్లో వేయకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది. మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు వాటర్లో సాల్ట్ వేసుకొని ఈ కట్ చేసిన ముక్కలన్నీ అందులో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ముక్క సాఫ్ట్గా ఉడుకుతుంది. కర్రీలో కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి. దీని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఉడికిపోవాలంటే ఒక ట్రిక్ చెప్పనా, కొంచెం సాల్ట్ వేసుకుంటే సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక్కసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా వేపుకోండి. జస్ట్ చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోండి. మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టమాటాలు కూడా వేసుకొని ఒకసారి మగ్గించుకొని మూత పెట్టుకోవాలి. మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చూడండి అన్నీ ఎంత బాగా మగ్గిపోయాయో కదా. ఇలా మగ్గిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆలూని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ముందే చెప్తున్నా, ఆలు కట్ చేసుకున్నప్పుడు సమానంగా కట్ చేసుకోవాలి. అంటే మీడియం సైజులో, ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఇలా కట్ చేసుకున్నప్పుడు సమానంగా ఉడకదనమాట. కుకింగ్కి కటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని కొన్ని వంటలు చేసినప్పుడే అర్థమవుతుంది మనకి. ఆలూని కూడా ఒక 3 minutes మగ్గించుకోండి. మొత్తం అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. ఆలు ఆయిల్లో మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఆలు మగ్గిన తర్వాతే కారం వేసుకుంటే బాగుంటుంది. ముందే వేస్తే కారం మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోండి. కలుపుకున్నాక ఇందులో వాటర్ వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్లో మనం బాగా మగ్గించాం కాబట్టి ఎక్కువ వాటర్ అనేది అవసరం అవ్వదు. వాటర్లో కన్నా ఆయిల్లో మగ్గితేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఐ ఫ్లేమ్లో 5 నిమిషాలు పెట్టుకోవాలి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి చూడండి. ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోతుంది. ఆయిల్ మొత్తం పైకి తేలిందంటే కర్రీ అయిపోయినట్టే లెక్క. ఈసారి మాత్రం మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. అందరికీ బాగా నచ్చుతుంది కూడా. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర పైన వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక్కసారి మళ్ళీ కలపండి. ఏంటో ఈ కర్రీ వండిన దగ్గర నుంచి కలపడమే సరిపోతుంది అని మాత్రం అనుకోకండి. సరే కానీ మీరెప్పుడు ఈ కర్రీని ట్రై చేస్తారు? ఇంకా ఇలాంటి వెరైటీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.